జై శ్రీమన్నారాయణ. ఈరోజు మీకు ఒక అద్భుతమైన మంత్రం గురించి చెప్తాను. అవి మన కష్టాలని, మనకున్న బాధలని, మనకున్న రోగాలని పోగొట్టడానికి ఋషులు, యోగులు, సిద్ధపురుషులు ఇచ్చిన ఈ మంత్రాలు, వాటి గురించి చెప్తాను. సనాతన హిందూ సాంప్రదాయంలో దుఃఖాలను, కష్టాలను, రోగాలను దూరం చేయడానికి ఋషులు అనేక అష్టకాలని మనకి, స్తోత్రాలని మనకి కవచంలాగా మనకు అందించారు. స్తోత్రాలు ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క దారిని చూపుతాయి. పూజా కోటి అంటే మనకి ఈ ఎన్ని రకాలైన ఉంటాయో వాటి 4 ఉంటాయి. వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. కోటి పూజలు చేసిన ఫలితం ఉంటుంది ఈ మంత్రాలు చదివినైతే. ఈ స్తోత్రం శ్రద్ధగా పఠించడం వలన మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు దూరం అవుతుంది. మానసిక ప్రశాంతత, ఏకాగ్రత కలుగుతుంది. అలాంటి అనేక స్తోత్రాలను సరళంగా అర్థమయ్యే విధంగా నేను మీకు ఆ స్తోత్రం యొక్క వైభవాన్ని చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ముందుగా నవగ్రహ కవచం గురించి చెప్తాను. ఒకరు ఇప్పుడు ఎవరైనా సరే వారికి ఉన్న కష్టాలని మనము ఈ విధంగా ఇలా నవగ్రహ కవచం గ్రహయామనం అనే గ్రంథంలో ప్రస్తావించబడింది. ఈ స్తోత్రం వలన సమస్త గ్రహ బాధలు, బ్రహ్మహత్యా పాతకాలు, సురాపానము, స్వర్ణస్థేయ, గోదారాగమనము, తప్పులను సమర్థించడం వంటి పంచమహాపాతకాలు కూడా ఈ స్తోత్రం ఉపాసనం ద్వారా మనము దూరం చేసుకోవచ్చు. సంతానం, ఉద్యోగ సమస్యలు, ప్రమాదాలు, గండాలే కాకుండా కాలసర్ప దోషాలు, పూజ, శుక్ర, పితృదోషాలు అటువంటి కూడా గ్రహ దోషాలన్నీ కూడా దూరం అవుతాయి. ఈ స్తోత్రంలో ఉన్నది 4 శ్లోకాలే అయినప్పటికీ వాటి ఫలితాలు అనేకంగా ఉంటాయి. 5వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు ఫలశ్రుతిగా చెప్పబడుతుంది. ఈ స్తోత్రం చదవటం వలన అనివార్య అష్టసిద్ధులు, సమస్త దుష్ట ప్రయోగాల నుండి రక్షణ, ఆయుష్, సుఖం, సంతానం, రణములందు జయము, ఐశ్వర్యము, వివాహ దోషాలు, రోగ భయం, కారాగార భయములు తొలగి అందమైన, గుణవంతమైన భార్య లేదా భర్త లభిస్తారు. ఈ స్తోత్రం చదవటం వలన జలభయం కానీ, అగ్నిభయం కానీ, భూమి వలన కానీ, కారాగార భయాలు కానీ తొలగి మనకు ధైర్యం కలుగుతుంది. శిరోమే పాతు మార్తాండు, కపాలం మోహిని వహితి, ముఖం అంగారవహ పాతు, కంఠస్య శశినందన. శరీరంలో స్థల భాగాన్ని సూర్యుడు, మెదడు భాగాన్ని మోహినీపతి అయిన చంద్రుడు, ముఖాన్ని కుజుడు, మెడను చంద్రుని పుత్రుడైన బుధుడు రక్షించుగాక. భూత్యం జీవ సదం పాతు, హృదయం భృగునందన, జఠరంచ చంద్రశని పాతు, జిహ్వమోచ నృతినందన. బుద్ధిని గురువు, హృదయాన్ని శుక్రుడు, జఠరజాన్ని శని, నాలుకను ఋతుపుత్రుడైన రాహువు ఎల్లప్పుడూ రక్షించుగాక అని. పాదయో పేతు సదా పాతు, వారా సర్వాంగ వివచ, హృదయోస్తు దిశ పాతు, నక్షత్రాన్ని వపుసుత్త. అంటే ఎల్లప్పుడూ బాధాలను కేతువు, అన్ని అవయాలను వారదేవతలు, 8 దిక్కుల నుండి నిధులు, శరీరాన్ని నక్షత్రాలను రక్షించుగాక. అంశం రాశి సదా పాతు, యోగాశ్చ సైన్యవరిచ, గుహ్యం సర్వంతకరచ, సర్వే గ్రహ శుభప్రద. భుజాలను రాసులు, కాళ్ళను యోగాలు, రహస్య అంగాలను కరళాలు ఎల్లప్పుడూ రక్షించు, అన్ని గ్రహాలు శుభాలను శ్రీకూర్చుగాక అని ఈ 4 శ్లోకాల యొక్క అర్థము. ఈ నిత్యం చదవటం వలన సమస్త కష్టాలను, సమస్త బాధలు దూరం అవుతాయి. పుట్టిన తేదీ, నక్షత్రం, ఈ స్తోత్రం నిత్యం ఆరాధించడం వలన ఏ గ్రహచార కుండలు దరిచేరవు. ఉద్యోగం కోరేవారు ఈ స్తోత్రాన్ని ఉదయం సూర్యుడికి ఎదురుగా నిలబడి
41 రోజు శ్రద్ధగా చదివితే ఉద్యోగం కలిగే అవకాశాలు శుభమవుతాయి. నేను ఆ వాటికి సంబంధించినవన్నీ కూడా నేను అంటే ఆ మంత్రాలు ఉచ్చారణ చేసి ఉండకపోవచ్చు. నేను మీకు అవి కూడా ఆ మంత్రాలను నేను స్క్రీన్ మీద ఇస్తాను. అవి మీరు తీసుకొని మీరు చదవండి. ఓకేనా? జై శ్రీమన్నారాయణ.